రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల పథకానికి రాష్ట్ర ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీనిలో భాగంగానే డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు జరిగిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రజాపాలనకు భారీగా దరఖాస్తులు సమర్పించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. 5 గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 5 గ్యారెంటీలకు అర్హులైన వారి నుండి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించింది. ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ప్రభుత్వ పథకాల్లో అర్హులైన వారిని గుర్తించడంతో పాటు ప్రజలకు మరింత చేరువగా సంక్షేమం అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. శనివారంతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా 1,46,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అభయహస్తం దరఖాస్తులు ఎక్కువగా రేగొండ మండలంలో 20,000కు పైగా వచ్చాయని, అత్యల్పంగా పలిమెల మండలంలో 2,000కు పైగా వచ్చాయని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండలాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 320 మంది ఆపరేటర్లను ఎంపిక చేశారు. ఆన్లైన్ ప్రక్రియను ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేలా డేటా ఆపరేటర్లకు శిక్షణ అందించారు. అభయహస్తానికి వచ్చిన దరఖాస్తులను మండలాల ప్రత్యేక అధికారులు, మండల అధికారుల పర్యవేక్షణలో పక్కాగా ఆన్లైన్ చేయనున్నారు.